తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. రాజకీయపరమైన కారణాలతో అరెస్టులు చేయడం. స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ కేసుల్లో కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించటం. స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టడం. థర్డ్ డిగ్రీలు ప్రయోగించటం. బట్టలిప్పి వీడియోలు తీయటం. ఆ వీడియోలను ఇంకెవరికో చూపించటం. ఇటువంటి విమర్శలు అనేకం వస్తున్నాయి. ఇటీవల నేను పాడ్‌కాస్ట్ చేస్తుంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. ఆయనను మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ 30, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, గుర్తింపున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్‌లో ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించే ప్రయత్నం చేశారు పోలీసులని చెప్తున్నారాయన. ఓ మాజీ మంత్రికి, గుర్తింపున్న నాయకుడికి అటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యుల పైన ఏ రకంగా పోలీసులు కక్ష తీర్చుకుంటున్నారు? ఏ రకంగా వేధిస్తున్నారు అనే దానికి సంబంధించి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా కేసుల్లో సుప్రీం కోర్టు పోలీసులను తప్పుపట్టడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను తప్పుపట్టడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు సోషల్ మీడియా కార్యకర్తలపైన, మరి కొంతమంది పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలపైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని తప్పుపడుతూ కామెంట్స్ చేయడం కూడా చూసాం. కాబట్టి పోలీసులు బీ కేర్‌ఫుల్. అత్యుత్సాహం ప్రదర్శించకండి. కోర్టులు ఉన్నాయి, గమనిస్తున్నాయి. మీకు మరణ శిక్షలు వేసేంత స్థాయికి అటువంటి క్రైమ్సు పోలీస్ అధికారులే చేస్తున్నారు అంటే, మీరు ఏ తరహా వాతావరణంలో ఉన్నారో, ఏ రకమైన మైండ్ సెట్‌తో ఉన్నారో ఆలోచన చేసుకోండి. మొత్తం అంతా పోలీసులు అలా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కొంతమంది అత్యుత్సాహం చేస్తున్న వాళ్ళు, కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, కొంతమంది మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, వైసీపీనో, టీఆర్ఎసో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే వినాలి. అదే రాజ్యాంగం, అదే చట్టం అనుకుని పనిచేసే మైండ్ సెట్‌తో ఉన్న పోలీసులు దాన్ని మార్చుకోండి. దాన్ని మార్చుకోకపోతే ఈ తరహా తీర్పులు కోర్టులు చెప్తున్న తర్వాత కూడా మీ మైండ్ సెట్ మారకపోతే కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది. పోలీసులు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి తప్ప ఖద్దరు వేసుకున్న నాయకుల ఆదేశాల ప్రకారం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి, గమనించుకోండి.